నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఫైళ్ల క్లియరెన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి నారాయణన్. చైతన్ జ్యువెలరీ యజమానిపై కేపీహెచ్పీపీఎస్ లో కేసు పెట్టిన రిషబ్ జ్యువెలర్స్ నిర్వాహకులు. తిరుమల శ్రీవారికి 7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు బహుకరించిన ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయాంకా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో సరస్వతి పుష్కరాలను గురువారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎంతో పాటు మంత్రులు కొండా సురేఖ, శ్రీధరబాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు స్నానమాచరించారు. అనంతరం సరస్వతీ నదికి హారతిచ్చారు. ఇక ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతీదేవి విగ్రహాన్ని, భక్తుల వసతి కోసం నిర్మించిన 86 గదుల సముదాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రారంభించారు. గురువారం ప్రారంభమైన పుష్కరాలు ఈ నెల 26వ తేదీతో ముగియనున్నాయి. ఇంతకుముందే ఈరోజు ఉదయం మాధవానంద స్వామి గారు ఉదయం 5 గంటల ప్రాంతంలోనే ఈ సరస్వతి పుష్కరాలను ప్రారంభించి మొదటి రోజు భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సాంప్రదాయాలను కాపాడి ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడం ద్వారా మన సంస్కృతిని, సాంప్రదాయాలను శాశ్వతంగా భవిష్యత్ తరాలకు అందించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను మనం తీసుకొని ముందుకు వెళ్తున్నాం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలను హైదరాబాదు నగరంలో, తెలంగాణ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించడంలో పూర్తి స్థాయిలో వారు నాకు సహకరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు. అందుకే మంతని వేదిక మీద నుంచే సూచనలు ఇస్తున్న రాబోయే గోదావరి పుష్కరాలతో పాటు కాళేశ్వరం మందిరానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ అద్భుతంగా తీర్చిదిద్దండి. 100 కాదు, మీకు అవసరమైన నిధులను తప్పకుండా మంజూరు చేస్తా అని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అందుబాటులోకి తెచ్చిన మా అధికారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. వరంగల్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సురేఖ ఫైళ్లు క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. తమ వద్దకు వచ్చిన కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు మంత్రులు డబ్బులు తీసుకుంటూ ఉంటారని, ఇది సాధారణంగా జరిగేదే కానీ తాను మాత్రం అలా తీసుకోనని, దానికి బదులు సమాజ సేవ చేయాలని చెప్తానంటూ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయపక్ష మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి. ఇస్రో చైర్మన్ వి నారాయణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 18వ తేదీ 101వ రాకెట్ ప్రయోగాన్ని చేయనున్నారని, PSLV C-61 ద్వారా భూమి పరిశీలన శాటిలైట్ ను గగనతలంలోకి పంపిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. On 18th early morning 5:59 we have scheduled the 101st launch of India. The PSLV C-61 rocket will be lifting the Earth observation satellite 09. As you all are aware, this going to serve the country in all domains of Earth observation. It will be all weather satellite, irrespective of the cloud or rain. It can take the Earth observation data and serve the country in all domains. Okay. కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 2లోని రిషబ్ జ్యువెలర్స్ నిర్వాహకులు కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాము హోల్సేల్ బంగారం వ్యాపారం చేస్తామని, అందులో భాగంగా ప్రగతి నగర్ కు చెందిన చైతన్ జ్యువెలర్స్ యజమాని నితీష్ జైన్ ఈ నెల 8న
తమ వద్ద నుంచి వినియోగదారులకు చూపిస్తానని చెప్పి 25 తులాల బంగారాన్ని తీసుకెళ్లారని తెలిపారు. అయితే బంగారం తిరిగి ఇవ్వకుండా ఈ నెల 10వ తేదీ మరోసారి కొంత బంగారం కావాలని తీసుకెళ్లాడని చెప్పారు. అదే రోజు సాయంత్రం 3 గంటల సమయంలో బంగారం లేదా డబ్బులు ఇవ్వాలంటూ తమ వ్యక్తి అడగ్గా ఇప్పుడే వస్తా అంటూ షట్టర్ మూసి వెళ్లిపోయారని వివరించారు. బంగారం విలువ సుమారు 50 లక్షల రూపాయలు ఉంటుందని, ఐడిపిఎల్ ప్రాంతంలో ఉన్న తమ బంధువుల జ్యోతి జ్యువెలర్స్ దుకాణం నుంచి కూడా నితీష్ కోటి రూపాయల మేరకు బంగారం తీసుకున్నాడని, సుమారు 1.5 కోటి బంగారం తీసుకుని పరారీ అయినట్లు రిషబ్ జ్యువెలర్స్ నిర్వాహకులు తెలిపారు. లాస్ట్ 35 ఇయర్ నుంచి కేపీహెచ్బి రోడ్ నెంబర్ 2లో రిషబ్ జ్యువెలర్స్ జ్యువెలరీ షాప్ అండ్ గోల్డ్ లోన్ బిజినెస్ చేస్తూ ఉన్నాం. రీసెంట్గా ఒక లాస్ట్ 3 ఇయర్ నుంచి హోల్సేల్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసినాం. హోల్సేల్ బిజినెస్లో అలా ఉంటుంది అంటే ఎవరైనా జ్యువెలరీ షాప్ వాళ్ళు అప్రూవల్గా తీసుకుపోయి నాకు కస్టమర్ వచ్చి నాకు నెక్లెస్ కావాలి, నల్ల పూసలు కావాలి, చైన్ కావాలి, అలా బాక్స్ తీసుకొని వెళ్తారు. 200 గ్రామ్ 300 గ్రామ్ తీసుకొని పోతారు. రీసెంట్గా చేతన్ జ్యువెలర్స్ ఆయన ప్రగతి నగర్లో ఆయన రీసెంట్ బిఫోర్ లాస్ట్ 2 ఇయర్ నుంచి కూడా గోల్డ్ తీసుకొని పోతుండే. ఆయన కూడా రాజస్థాన్ ఊరు కూడా తెలుసా అని మేము జ్యోతి జ్యువెలర్స్ ఐడిపిఎల్ వాళ్ళకి దగ్గర ఒక 1 crore వరకు గోల్డ్ ఆయన అప్రూవల్ తీసుకొని ఒక లాస్ట్ 3 ఇయర్ నుంచి ప్రతిసారి తీసుకుంటాడు. గోల్డ్ 100 గ్రామ్ తీసుకుంటే 80 గ్రామ్ ఇస్తాడు, 20 గ్రామ్ బ్యాలెన్స్ పెడతాడు. మళ్ళీ ఒక 150 రోజు నెల రోజులో ఇస్తుంటారు, రొటేషన్ ఉంటుంది. అది అంతా కంప్లీట్ నమ్మకం మీదనే ఉంటుంది. ఆయనకి మేము కూడా దయచేసి డిపార్ట్మెంట్కి చెప్తున్నాం, వాళ్ళకి పట్టుకొని వస్తే అందరికీ న్యాయం అవుతుంది, అన్నీ తెలిసిపోతుంది. తిరుమల శ్రీవారికి ప్రముఖ వ్యాపారవేత్త, ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయంకా భారీ విరాళం అందజేశారు. 7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వామివారికి బహుకరించారు. దాదాపు 5 కిలోల బంగారంతో చేయించిన కటిహస్తం, వరద హస్తాలను టీడీటీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందించారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్ నగర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు క్యాదాసి ప్రభాకర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘం ముఖ్య కార్యకర్తలు సమావేశంలో నూతన కమిటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపల్లి మండల అధ్యక్షుడు ఓరుగంటి మధును ఏకగ్రీవంగా నియమించారు. యువజన సంఘం అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ మాట్లాడుతూ అంబేద్కర్ యొక్క ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి సమర్థవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. యువజన సంఘం కొత్తపల్లి మండల నూతన కార్యవర్గ కమిటీని కొత్తపల్లి మండలంలోని బావుపేట గ్రామంలో ఎన్నుకోవడం జరిగింది. కొత్తపల్లి మండల అధ్యక్షులుగా ఓరుగంటి మధు గారిని ఏకగ్రీవం చేయడం జరిగింది. అలాగే కొత్తపల్లి మండల ఉపాధ్యక్షులుగా నముండ్ల రాజేశం గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మండల కార్యదర్శిగా మేకల తిరుమల బాబు గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పోకుండా సంఘ అభివృద్ధి కోసం సంఘం గ్రామాన నిర్వర్తించాలని చెప్పి కోరుతూ వీళ్ళందరికీ కూడా మరొకసారి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా కమిటీ పక్షాన కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. క్యాదాసి ప్రభాకర్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీన జరిగిన హత్య కేసులో 5 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నామని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ అనే వ్యక్తి వెంకటరమణ భార్యను గతంలో 1 సైడ్ లవ్ చేశాడని, పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించి వెంకటరమణకిచ్చి వివాహం చేశారని, వారి పెళ్లై 7 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా తనను మర్చిపోలేక నిందితుడు పవన్ ఇటీవల జాబ్ కోసం కేపీహెచ్బీ వచ్చారని, తాను ప్రేమించిన అమ్మాయి ఇక్కడే ఉంటుందని తెలుసుకున్న పవన్ ఈ నెల 12న తనతో గొడవపడి మరో 4 స్నేహితుల సహాయంతో కత్తితో గుండెలో పొడిచి దాడి చేయడంతో వెంకటరమణ అక్కడికక్కడే మృతి చెందాడని, పోలీసులు దర్యాప్తు చేపట్టి 4 నిందితులను అదుపులో తీసుకున్నారని వివరించారు. కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 11, 12 ఇంటర్వ్యూనింగ్ నైట్ రోజున ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇది మర్డర్ జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటంటే, హత్యకు గురైన వ్యక్తి పేరు కాళ్ళ వెంకటరమణ అనబడే వ్యక్తి. ఇతనికి 32 ఇయర్స్ ఉంటాయి. డ్రైవర్గా పనిచేస్తాడు. ఇతన్ని పంపిన అయ్యప్ప స్వామి అలియాస్ పవన్ అనే అతను ఇతనికి 27 సంవత్సరాలు.
ఇతను ఒక పదునైన చాకుతోటి హార్ట్ మీద పొడిచి చంపడం జరిగింది. ఈ హత్యకి సంబంధించి ఫాలో అవుతూ ఈ అమ్మాయి ఉన్న ఇంటి ఏరియాకి, ఈ భగత్ సింగ్ నగర్లో ఉంటారు వీళ్ళు, అక్కడికి వచ్చి తరచుగా తిరగడం చేసేవాడు. దాంతో ఈ భర్త మందలించేవాడు. ఇతను తిట్టగా ఈ వెంకటరమణ తిడితే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒక 4 వ్యక్తులను తీసుకొని వచ్చి, వాళ్ళందరూ ఫ్రెండ్సే, అందులో ఒక 2 స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఏవన్నీ ఇవాళ మార్నింగ్ అరెస్ట్ చేసినాము, రిమాండ్కి పంపించినాము. సో ఈ కేసులో చాలా కక్షపూరితంగా వ్యవహరించిన SHO, ACP కూకట్పల్లి, SHO KPHB, DI KPHB అండ్ అదర్ టీమ్స్ అందరినీ కూడా అభినందిస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ మీద సోషల్ మీడియాలో కరీంనగర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన MD ముజాహిద్ అనే వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు పోస్టు చేయడం జరిగిందని, ఆ వ్యక్తిని చట్టపరంగా శిక్షించాలని బీజేపీ సీనియర్ నాయకులు మేకల ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పు కిషన్, ఒంటెల కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామడుగు పోలీస్ స్టేషన్లో ముజాహిద్ అనే ముస్లిం మత పెద్దగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి గత 3 రోజుల క్రితం దేశ గౌరవ ప్రధానమంత్రి గారి ఫోటో పైన ఆదిలాల్ అనే జైలుకు వెళ్తాడు, కమింగ్ సూన్ అనేది ఒకటి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం జరిగింది. వారు ఈ మధ్యలో పాకిస్తాన్కు భారతదేశానికి జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తున్నట్టుగా భారత ప్రధానమంత్రి గారిని కించపరుస్తూ ఆ చేతులకు బేడీలు పెట్టి ఆదిలాల్ అనే జైలుకు పంపిస్తున్నాము అని చెప్పేసి ఈ యొక్క ఉగ్రవాదులకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, రామడు మండల కేంద్రానికి చెందినటువంటి వ్యక్తి ముజాహిద్ గారు. వారు జైతల్ డిపో, ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రామడు మండల కేంద్రంలో అనేకమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలకు, చట్టానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలకు ఆయన పాల్పడతా ఉన్నాడు. అంతేకాకుండా సాక్షాత్తుగా గోపాలరేపేట మదర్సా మసీదులో, దేశరాజపల్లిలో, వెదిరలో, రామడుగులో, ఈ గుండిలో, ఇతరత్ర గ్రామాలలో ఈ దూదేకుల కులం నుంచి మొదలుకొని ముస్లింలకు అందరినీ కూడా ఆయన ISI తీవ్రవాదులకు సపోర్ట్ చేసే ఇస్తా ఉన్నాం. మునుముందు ఇవి ఇట్లే ప్రేరేపితమైతే ఉగ్రవాదులకు ఏ రకమైనటువంటి అక్కడ శిక్ష పడుతుందో ఇక్కడ కూడా ఉగ్రవాదానికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు కూడా ఉగ్రవాదాల కింద వస్తారు. కాబట్టి ప్రజల చేత ఈరోజు వాళ్ళు మానసిక క్షోభకు గురవుతారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజులలో అసంఘటిత కార్యక్రమాలకు పాల్పడితే, ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తే, లష్కర్ తోయిబాకు సపోర్ట్ చేస్తే, ISI వాళ్ళకు సపోర్ట్ చేస్తే, ఇలా MIMతో దోస్తానం చేసి వాళ్ళ తమ్ముడు MIM నాయకుడు ఉంటాడు, ఇవాళ అన్ననేమో ఇలా ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తారు. అంటే ఈ దేశ పరిస్థితులలో ఎటు అవుతా ఉంది. ఈ దయచేసి ఇక్కడ కూడా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి రోహింగ్యాలు రామడు మండలంలో కూడా విస్తరింప చేస్తున్నారని చెప్పేసి మాకు సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని పోలీసు శాఖకు మేము చేరవేయడం జరిగింది. తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు శాఖకు విజ్ఞప్తి. యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్, బుదాన్ బోచంపల్లి మండలం పెదరావులపల్లి, శివరెడ్డిగూడెం కొనుగోలు కేంద్రాలను బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి శ్రేణులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ సుందరి మండల మీద ఉన్న సోయి రైతన్నల మీద లేకపోయే అంటూ ధ్వజమెత్తారు. ఉద్దేశపూర్వక జాప్యానికి అధికారులు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క రైతు గోస వింటే కడుపు తరక్కపోతా ఉంది, కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉన్నాయి. నెల రోజులు గడిచినా ఇంతవరకు కాటాలు పూర్తి కావట్లేదని చెప్పి రైతులు ఆవేదన చెందుతున్నటువంటి నేపథ్యం. రెండవది, కొనుగోలు కేంద్రాలలో ఎక్కడా కూడా కనీస సౌకర్యాలు కలగజేయడంలో కూడా అధికార యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయింది. పూర్తిగా రైతులే బయట నుంచి టార్పాలిన్ పట్టాలు తెచ్చుకొని అకాల వర్షాల భయంతోని బిక్కుబిక్కుమంటూ ఏ రోజుకు ఆ రోజు ఈ రోజు మా ఈ కాటా అవుతాయి, ఈ రోజు మా ఈ కాంటా అవుతాయని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనంటే ఈ ప్రభుత్వము నిస్సిగ్గుగా మిల్లర్లతో కుమ్మక్కై కొనుగోలు కేంద్రాలకు రైతులు వచ్చేటువంటి పరిస్థితిని చంపేస్తా ఉంది. ఈ రకంగా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేయడం ద్వారా ఏదో ఒక రేటుకు మిల్లర్లకు రైతులు అమ్ముకోవాలనేటువంటి దురాలోచనతోనే నేను ఈ రకంగా అధికార యంత్రాంగం వ్యవహరిస్తుంది. దీనికి ప్రజాప్రతినిధులు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులకు మీకు గనక మిల్లర్లతోని లోపాయికారి ఒప్పందం లేకపోతే మీరు ఎందుకు రైతుల పక్షాన నిలబడటం లేదని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీకు లోపాయికార ఒప్పందం ఉన్నది, మీకు చీకటి ఒప్పందం ఉంది, మీరు మిల్లర్లతోని లాలూచి పడ్డరు కాబట్టే ఇవాళ కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు కావడం లేదనేటువంటిది రైతులు ఆరోపిస్తా ఉన్నారు. ముందు అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్ ఇస్తామన్నారు, ఓట్లకు బోనస్ ఇస్తామన్నారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న ఓట్లకైనా సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. ఇలా సన్న ఓట్లో, దొడ్డు ఓట్లో ఏదో ఒకటి కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు ఈ మాటలన్నీ బూటకమని తేలిపోయినాయి.
ఇలా అంతో ఇంతో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతు ధరన్న వాళ్ళకన్నా మరి ఆసరగా నిలబడి ఆ కొనుగోలను వేగవంతం చేపిస్తే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2320 కానీ 2300 కానీ ఏ గ్రేడ్ బి గ్రేడ్ కానీ. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం అభివృద్ధి అధికారి కార్యాలయంలో మన హక్కులకై పోరాడు సాధించే ఉద్యమ సంస్థ మరియు ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజింగ్ ఉత్తరాంధ్ర రీజనల్ చైర్మన్ కోడి తాతరావు అలియాస్ కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యంకి సురేష్ బాబు, అఖిల భారత బహుజనుల సంక్షేమ సంఘం జాతీయ నాయకులు మనవల ఆంజనేయులు, మండల రెవెన్యూ తహసీల్దార్ సరస్వతీదేవి, మండల అభివృద్ధి అధికారి జేఎస్ ఝాన్సీ పాల్గొన్నారు. జిఆర్డీఏ వెలుగు అసిస్టెంట్ మేనేజర్ గుమ్మడి సునీత సమాచార హక్కు చట్టం 2005 ప్రజా సమాచార అధికారులు మొదటి అప్పీలు అధికారులు నిర్వహించాల్సిన రికార్డ్స్ పై మాట్లాడారు. కృషి చేసినటువంటి మా యొక్క ఆర్గనైజేషన్ ఉత్తరాంధ్ర రీజనల్ చైర్మన్ కోడి కిషోర్ గారికి ముఖ్యంగా మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటానంటే ఇటువంటి ప్రోగ్రాము చేయటం వల్ల మాకు ఉపయోగం ఉండదు, మీకు ఉపయోగం ఉంటుంది. ఇదే వేదిక మీద కూర్చున్న ఎంఆర్ఓ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఈ కార్యాలయానికి ప్రజా సమాచార అధికారులకు కూడా కొన్ని ఈ చట్టంలోని అంశాలు తెలియక పూర్తి స్థాయిలో ప్రజలకి ఈ చట్టం మీద అవగాహన కలిగించలేకపోతున్నారు. వాస్తవానికి చట్టాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత అందులో నుంచి బయటపడడానికి మనం అందరూ కూడా కృషి చేయాలి. చాలా చక్కగా వివరించిన సురేష్ గారికి, అలాగే కార్యక్రమం ఏర్పాటు చేసిన కిషోర్ గారికి, అలాగే చేసిన మీ అందరికీ, అలాగే తహసీల్దార్ గారికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని నరసింహులుగూడెం గ్రామంలో కోరగుట్ట లక్ష్మీనరసింహస్వామి జాతర వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు. మొదటి రోజు తోరణ మహోత్సవంతో ప్రారంభమై శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం, స్వామివారి పారువేట కార్యక్రమంతో జాతర ముగిసింది. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయం అభివృద్ధికి నోచుకోవడం లేదని, ఇప్పటికైనా ఆలయాన్ని ఎండోమెంట్ ద్వారా అభివృద్ధి చేయాలని ఆలయ వైస్ చైర్మన్ నాగరాజు ప్రభుత్వాన్ని కోరారు. నరసింహులగూడెంలో వెలిసినటువంటి శ్రీ కోరగుట్ట లక్ష్మీనరసింహస్వామి కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడ వెలిసి ఉన్నటువంటి దేవుడు. ఇది చాలా మహిమగలటువంటి దేవుడు. ప్రతి సంవత్సరం మే నెలలో పున్నమి తర్వాత 3వ రోజు ఇక్కడ జాతర అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ఈ మా గ్రామంలో ఈ జాతరని 3 రోజులుగా జరుపుకుంటాము. మొదటి రోజు తోరణ మహోత్సవం కింద దేవునికి తోరణం కట్టడం జరుగుతుంది. 2వ రోజు స్వామివారి యొక్క కళ్యాణం ఉంటుంది. అది నిన్న అయిపోయింది. ఈరోజు లాస్ట్ జాతర బండ్లు తిరుగుడు కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క మా దేవుని జాతరను విజయవంతం చేస్తారు. కానీ మా దేవుడు ఎండోమెంట్లో ఇంతవరకు కూడా పడడం లేదు. ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి దేవుడైనా కూడా చాలా ఒక వేల సంఖ్యలో ఇక్కడికి భక్తులు మన మహబూబాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా చాలా వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అయినా కూడా ఈ దేవుడిని ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఇంతవరకు ఎండోమెంట్లో వేయలేదు. కాబట్టి దయచేసి మా దేవుని యొక్క అభివృద్ధి కోసము మాకు ఎండోమెంట్లో వేసి మా దేవుణ్ణి అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నాం. తిరుమలలో పిఎన్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్కర్స్ నిరసనకు దిగారు. 2 నెలలుగా తమకు జీతాలు చెల్లించలేదని, విధులకు హాజరు కావడం లేదని, తమ సమస్యను వెంటనే టీడీటీ అధికారులు పరిష్కరించాలంటూ కోరారు. చెప్పారు వాళ్ళ వర్కర్లంతా. సరే ఈ రోజు పడతాయంటమ్మా, మీరు డ్యూటీలకు పోండి అని చెప్తే మేము జీతాలు వేసిందాక పోము అంటే లెటర్ పెట్టండి అమ్మా, లెటర్ పెట్టి డిమాండ్ చేసుకోండి అమ్మా. పూర్తిగా డ్యూటీలకు పోకుండా మాత్రం నిలిచిపోయి మీరు ఫైట్ చేయొద్దండి. డ్యూటీ చేసుకుంటే మీరు ఏదైనా మీ విషయాలు ఉంటే అడగండి అంటే లేదు జీతాలు ఇస్తేనే డ్యూటీకి పోతామని చెప్పుకొచ్చారు. అంటే నేనంటే మేస్త్రి పని చెప్పేవాడిని, నేనేం వాళ్ళ జీతాలు పాస్ చేసేవాడు కాదు. వాళ్ళు డ్యూటీకి వస్తే నేను పని చెప్తా, పని చేపించుకుంటా పోయారంట. నేనైతే లక్ష్మయ్య చెప్పు లక్ష్మయ్య నన్ను. నా పేరు బాబు, పిఎన్ఎస్ అప్కీప్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో పనిచేస్తున్నాను. గత 1.5 సంవత్సరంగా ఈ కంపెనీ వచ్చిన నుంచి సక్రంగా జీతాలు వేయడం లేదు. అడిగితే విజిలెన్స్ వాళ్ళ దగ్గర కొట్టిస్తానే కౌశిక్ ఎఫ్ఎంగా మమ్మల్ని బెదిరించినారు. అది పోగా మళ్ళీ హెల్త్ ఆఫీసర్కి వెళ్ళినాము, ఎన్నో చోట్ల అధికారులను కలిసినాము, ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్లకు చెప్పినాము. అయినా ఈయనకి పెద్ద వచ్చేదేలా ఇక్కడికి 15 మంది సూపరాలు పెట్టేసినారు. 5 మంది చేసే పని 15 మంది సూపరాలు పెట్టుకున్నారు. రోజుకొకరు అడిగితే మాకు తెలుదు, రేపేస్తాం, ఎల్లింటికి వేస్తాం అని అట్లా పూత పని చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ని అడిగితే మీరు నేను ఉన్నాను మీకు సహాయంగా, మీరు రండి అని పని చేయించుకుంటున్నారు. లైన్ మీద పడకపోతే మీకు ఫైట్ చేసినా మీకు ప్రాబ్లం ఉండదమ్మా. కంప్లీట్ వస్తే పెడితే మీకు పని అవ్వదు. మీరు లైన్ మీదకి వెళ్ళి కంప్లీట్ చేయండి, అప్పుడు పని అవుతుంది. మీకు పని జరుగుతుంది, మీ శాలరీ పడుతుంది. అలా చేస్తే మీకు పని అవుతుందమ్మా. నేను రిక్వెస్ట్ చేసుకున్నా. మా వర్కర్లు అయితే అసలు
కానీ ఈ నెల వాళ్ళకి ఎట్లా ఫైట్ చేసి నేను ఎఫ్ఎం పోస్ట్లో ఉండి వీళ్ళకి న్యాయం జరగాలి, ఖచ్చితంగా ముందుగానే శాలరీ ఇప్పించాలని చెప్పి 100% నేను ఎఫర్ట్ పెట్టి ప్రయత్నించాను. బిల్లు అయితే ముందుగా మూవ్ అవ్వలేదని నాకు ఎండి వాళ్ళు ఇదే చెప్పారు. హెల్త్ ఆఫీస్లో బిల్లు మూవ్ అవ్వలేదు, ఖచ్చితంగా జీతం పడుతుందని. జాతీయ డెంగ్యూ జాతి నివారణ దినోత్సవంలో భాగంగా షేర్లింగపల్లి జోనల్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ర్యాలీని షేర్లింగపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేతో కలిసి షేర్లింగపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ ప్రారంభించారు. డెంగ్యూ నివారణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ఇంట్లో పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వలేకుండా చూడాలని సూచించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డెంగ్యూ కిట్లు అందుబాటులో ఉంచామని, ఎలిజా పరీక్ష ద్వారా డెంగ్యూని పూర్తిగా నిర్ధారించేందుకు సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఏపీ ఈసెట్ 2025 ఫలితాల్లో సాయి మేధా కోటి విద్యార్థులు ప్రథమ ర్యాంక్ సాధించారని డైరెక్టర్ జేసీ రుద్రపాటి తెలిపారు. విద్యార్థులను ఇన్ఛార్జ్ శశికాంత్ వాల్మీకితో కలిసి అభినందించారు. గత 30 సంవత్సరాలుగా ఈసెట్లోని అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్లో ప్రథమ ర్యాంక్ సాధిస్తూ ఈ సంవత్సరం కూడా వెలువడిన ఈసెట్ ఫలితాల్లో అన్ని ఇంజనీరింగ్ బ్రాంచ్ల్లో ప్రథమ ర్యాంకులను సాధించామని తెలిపారు. ఆ ఫలితాలలో సాయి మేధా కోటి హైదరాబాద్ ప్రభంజనం సృష్టించింది. దాదాపు అన్ని బ్రాంచ్లలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో పాటు టాప్ 10లో ఎన్నో ర్యాంకులు సాధించి ఈరోజు గర్వకారణంగా నిలిచింది. దీనికి కారణమైన ప్రతి ఒక్క స్టాఫ్ మెంబర్కి, ఇక్కడ టీచింగ్ స్టాఫ్ కానీ నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈ ర్యాంకులు సాధించిన ప్రతి విద్యార్థికి, వారి యొక్క తల్లిదండ్రులకి అభినందనలు తెలుపుతూ, శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి, సాయి మేధా కోటి హైదరాబాద్ తరఫు నుంచి అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. దీనికి గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు చాలా పేద విద్యార్థులందరికీ ఫ్రీ కోచింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. కొందరికైతే వస్తున్నది స్టేట్ ఫస్ట్ ర్యాంకులు, 5 బ్రాంచ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు. ఈసీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఎలక్ట్రికల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, మెకానికల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, సివిల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, కెమికల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్, కంప్యూటర్ సైన్స్ లో స్టేట్ సెకండ్ ర్యాంక్. ఒకసారి అన్ని ర్యాంకులు చూసుకున్నట్టయితే ఈసీ 26లో కూడా ఈ ర్యాంకులతో పాటుగా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసి ఈ సమాజానికి గొప్ప ఇంజనీర్లుగా తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఎట్లాంటి గైడెన్స్ కావాలన్నా, ఏ అడ్మిషన్ వివరాలకు కావాలన్నా కూడా మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో కనీస వసతులు ఏర్పాటు చేయలేదని భక్తులు ఆగ్రహం చెందారు. కోట్లు ఖర్చు పెట్టామని ప్రచారం చేసుకున్నారు, కానీ కనీసం రోడ్డు కూడా వేయలేదని, మట్టి రోడ్లో ముళ్ల కంపల మధ్య నడుచుకుంటూ నది దగ్గరికి వెళ్తున్నామని తెలిపారు. వరంగల్ నుంచి వస్తానండి. ఇవాళ కొంచెం మంది తక్కువ ఉంటారు, మాకు చేతగానే ఉన్నాము. అందరం వస్తే కొంచెం మంచిగా ఉంటుందని వచ్చినందుకు ఏ సౌకర్యాలు లేవండి. ఇన్ని కోట్లు అన్ని కోట్లు పెట్టి మేము అన్ని చేసినాము, ఇది చేసినాము, అది చేసినాము. సరే పుణ్యాత్ములు శాంక్షన్ చేసిండ్రు, మంచిగా చేసిండ్రు అంటే అది బాగుంటుంది. ఒక్కటి కూడా లేదండి. ఒక్కసారి ఇవన్నీ చూడండి. నడవడానికి కూడా అన్ని ముళ్ళ కంపలు, రాళ్ళు, రప్పలు. ఎట్లా పోతామండి చెప్పండి? నువ్వు అన్ని చేసినావు, అన్ని చేస్తాను, నేను ఇన్ని శాంక్షన్ చేసిన, అన్ని చేస్తాను కదా. మరి మా పైసలే కదా, అన్ని మా డబ్బులతోటే మీరు అన్ని చేయిస్తానని అన్నారు కదా. మరి ఏవండి పైసలు తీసుకునే వరకేనా? మేము ఇన్ని కష్టాలు పడాలనా? మరి ఎందుకు ఇన్ని ప్రచారాలు చేస్తాను? చెయ్యకండి. ఈ జనాలందరూ ఇక చూడండి ఎంత అవస్థలు పడతానో మేమందరము. మా కోసం పోసుకోవడానిక మీరు ఇన్ని ప్రచారాలు చేసేది? మా డబ్బులు తీసుకొని మీరు బాగుపడడానిక? సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న దర్గా హజరత్ ఖాజా బందే నవాజ్ రహమతుల్లా బాబా ఉరుసు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు కవాలి పాటలతో ఆలరింపజేశారు. రామచంద్రాపురం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు టీపీయూఎస్ మండల ప్రెసిడెంట్ అబ్బు అలీ కురేషి వారి మిత్ర బృందం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముస్లిం మైనార్టీ సోదరులు ఉత్సవాల్లో పాల్గొని అన్నదాన కార్యక్రమం జరుపుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగల గ్రామంలో గత 10 రోజుల నుంచి మంచినీరు రాకపోవడంతో గ్రామస్తులు ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ధర్నా ప్రాంతానికి చేరుకొని వారిని తొలగించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఫైళ్ల క్లియరెన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ వి నారాయణన్. చైతన్ జ్యువెలరీ యజమానిపై కేపీహెచ్పీపీఎస్ లో కేసు పెట్టిన రిషబ్ జ్యువెలర్స్ నిర్వాహకులు. తిరుమల శ్రీవారికి 7 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు బహుకరించిన ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయాంకా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.